అయితే నిన్న పాకిస్తాన్ 5 డ్రోన్లని ఇండియా పైకి పంపించి ఇండియా ఆర్మీ బేస్ ఏదైతుందో అక్కడ ప్లాన్స్ ఏం నడుస్తున్నాయి, ఈ ఆర్మీ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ మన వాళ్ళ దగ్గర ఏ వెపన్స్ ఉన్నాయి, మనం ఎట్లున్నాం, ఎట్లా రెడీ అవుతున్నాం, మన అలర్ట్ ఏంది, దాన్ని మొత్తం క్యాప్చర్ చేయడానికి ఈ డ్రోన్స్ని పంపించిందంట. వాళ్ళు పంపిస్తే ఎల్ఓసి దగ్గర మన ఇండియన్ ఆర్మీ వాటిని పుచ్చలు పగలగొట్టేసినాయి, పడగొట్టేసినాయి, ఫైర్ చేసేసినాయి. అయితే వాటిని చెకప్ చేసి దాన్ని డీకోడ్ చేసే డ్రోన్స్ని దాంట్లో ఎట్లా అంటే వాళ్ళు ఆ కెమెరాస్ కానీ, దానికి ఉన్న సెన్సర్స్ కానీ, అవి శాటిలైట్ త్రూ కనెక్ట్ చేయడం కానీ, మన డాటా మొత్తాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఎట్లా మన పైన దాడి చేయాలనో ఫుల్ ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి బయటకు వచ్చింది. వీళ్ళు మన పైన ఏదైతే పహల్గామ్ అటాక్ చేసిండ్రో దాన్ని మనం వీళ్ళు మారరు రా, ఈ చెత్తనా కొడుకులు అసలు మారరు, తిననికి తిండి లేకున్నా, కడుక్కోనికి నీళ్లు లేకున్నా ఇండియాని మాత్రం సర్వనాశనం చేద్దామని చూస్తారు నా కొడుకులు. ఇట్లాంటి వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చిండ్రు అని చెప్పేసి మనల్ని పోనీలే పాపం అని ఆపరేషన్ సింధూర్ని ఆపేసిండ్రు, దాన్ని సీజ్ ఫైర్ చేసిండ్రు, క్లోజ్ చేసిండ్రు, మారండ్రా బాబు ఇప్పుడైనా అని ఒక చాయిస్ ఇచ్చిండ్రు. నాకు తెలిసి మనం చేసిన తప్పదే. వీళ్ళు వంకర బుద్ధి నా కొడుకులు, వీళ్ళు మారరు సార్, వీళ్ళని ఏసి పడేయాలి. అసలు వరల్డ్లా ఈ పాకిస్తాన్ మ్యాపే లేకుండా చేయాలి, అప్పటికి కానీ వీళ్ళు సుధరాయించారు. ఇంకా ఇదే నాకు తెలిసిన ఫైనల్ ఆప్షన్ వీళ్ళకి.